హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. మన రక్షణకు మనం కలిగి ఉన్న విశ్వాస జీవితానికి ఆధారం ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించటం ద్వారా మన పాపముల కోసం తాను సిలువ మీద మరణం పొంది మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆయన ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్న మనము ఆయన కోసం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. అలా ఆయన కోసం మనం ఈ లోకంలో జీవించే క్రమంలో మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు, మరెన్నో శ్రమలు ప్రతిదినము మన జీవితకాలం మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక పోరాటాలను మనం సహించుకోవాల్సి ఉంటుంది. నిర్నిమిత్తంగా మాటలు పడవలసి ఉంటుంది. అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఎంతగానో శ్రమను మనం భరించవలసి ఉంటుంది. అయితే ఇటువంటి బాధలు, ఈ శ్రమలు, ఈ కన్నీళ్ళు, ఈ వేదనలు అన్నీ కూడా మనకంటే ముందుగా మన నిమిత్తం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వీటన్నిటినీ అనుభవించాడు. ఆయన మన కోసం శ్రమపరచబడ్డాడు, మన కోసం గాయపరచబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు, మన నిమిత్తము శ్రమలను అనుభవించాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్న మనస్సు ఏంటో తెలుసా? దీన మనస్సు. దీనుడై ఆయన తగ్గింపు తత్వం కలిగి జీవించినటువంటి గొప్ప రక్షకుడు. ఆయన కలిగి ఉన్న మనసును మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నవారు, ఆత్మీయ జీవితం జీవిస్తున్నవారు దీన మనస్సు కలిగి జీవించటం లేదు. క్రీస్తు యేసు కలిగి జీవించేటటువంటి మనస్సును వారు జీవించటం లేదు. ఆయన జీవించినటువంటి జీవితం, ఆయన కలిగి ఉన్న మనసు, ఆయన వ్యక్తిత్వాన్ని ఏ ఒక్కరూ చూపించటం లేదు. ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించింది క్రీస్తు కోసం జీవించటానికి అయినప్పటికీ కూడా వారి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆనవాళ్ళు కనిపించటం లేదు. ఆయన జీవించిన జీవితం కనిపించటం లేదు. ఆయన జీవితం యొక్క ఛాయలు కనిపించటం లేదు. మరి ఏం కనిపిస్తున్నాయో తెలుసా? ఆత్మీయ గర్వం, ఆత్మీయ అహంకారం, గర్వ హృదయం, మనుషుల్ని లెక్క చేయలేనటువంటి తత్వం, మనుషులను మనుషులుగా గుర్తించలేనటువంటి మూర్ఖమైన స్వభావం మనుషులు కలిగి జీవిస్తున్నారు. వీరందరూ ఎవరో తెలుసా? దేవుని యొక్క పిల్లలుగా పిలువబడేవారు, విశ్వాసులుగా పిలువబడేవారు, ఆత్మీయ సేవకులుగా పిలువబడేవారు, ఆత్మీయులుగా, విశ్వాసులుగా, సంఘంలో సంఘ పెద్దలుగా ప్రముఖమైనటువంటి పాత్రలు వీళ్ళు పోషించేవారు. వీరు నాయకత్వపు బాధ్యతలు తీసుకునేవారు. కానీ వీరి జీవితాల్లో దేవునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపించటం లేదు. దేవుడు కలిగి ఉండేటటువంటి మనసు కలిగి ఉండటం లేదు. ఒక వ్యక్తి ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. చిన్న అవమానం ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. సేవకుడు ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. తోటివారు ఎవరైనా ఒక చిన్న మాట అంటే సహించుకోలేకపోతున్నారు. దేవుని ప్రేమను చూపించలేకపోతున్నారు. సంఘంలో పేదవారిగా ఉన్న విశ్వాసుల పట్ల ప్రేమాభిమానాలు చూపించలేకపోతున్నారు. వారికి కూడా సమానమైనటువంటి దేవుని ప్రేమను వారు చూపించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సేవకులారా, ప్రియ విశ్వాసులారా, ఒక విషయాన్ని గమనించండి. నీ సహోదరుడికే నువ్వు క్రీస్తు ప్రేమను చూపించలేకపోతే
నీ సహోదరుడినే నువ్వు హృదయపూర్వకంగా దగ్గరకు తీసుకొని ఆయనకి దేవుని యొక్క ప్రేమను చూపించలేకపోతే, ఒక పూట అన్నం పెట్టలేకపోతే, వారి కన్నీళ్లు తొడవలేకపోతే, వారి కష్టాలను అర్థం చేసుకుని వారితో మాట్లాడి వారిని ఆదరించలేకపోతే, అన్యులకు ఏ విధంగా నువ్వు దేవుని ప్రేమను చూపించగలుగుతావు? దేవుడే లేనటువంటి, దేవుడితో ఎటువంటి సంబంధం లేకుండా ఈ లోకంలో లోకానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి అన్యులకు నువ్వు ఏ విధంగా దేవుని ప్రేమను చూపిస్తావు? ఎలా వారిని దేవునిలోకి నడిపిస్తావు? ప్రియ సహోదరుడా, సహోదరి, క్రియలు కలిగి జీవించాలి. విశ్వాస సంబంధమైన జీవితం క్రియల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో బోధలు మాత్రమే చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో బోధలు మాత్రమే చేసి, అందరికీ ప్రసంగాలు మాత్రమే చేసి ఊరకనే ఉండలేదు. క్రియలతో కూడిన జీవితం ఆయన జీవించాడు. మాదిరికరంగా తన శిష్యుల పాదాలు కడిగాడు. ఒకరినొకరు ప్రేమించండి అని చెప్తూ తన శిష్యులను ప్రేమించాడు. అనేక మందిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తండ్రి బిడ్డ పట్ల చూపించేటటువంటి ప్రేమ ఆయన ప్రతి ఒక్కరి పట్ల చూపించాడు. ఆదరించాడు. తప్పు చేసిన వారిని క్షమించాడు. అపరాధముల చేత, పాపముల చేత కొట్టబడినటువంటి అనేక మందిని దగ్గరికి తీసుకున్నాడు. వారి కన్నీటిని తుడిచాడు. అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వారిని దగ్గరికి తీసుకున్నాడు. వారికి ఆరోగ్యాన్ని కలిగించాడు. వారి కన్నీళ్లలో వారిని ధైర్యపరిచాడు. అంతేకాదు, మరణాంధకారములు చుట్టుకున్నటువంటి కుటుంబాల్లో జీవపు వెలుగును ప్రకాశింపచేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇంత మాదిరికరమైన జీవితం జీవించాడు. ఈ విధంగా మాదిరికరమైన జీవితం జీవిస్తూ తన శిష్యులను హెచ్చరించాడు. ఏమనో తెలుసా? ఏమని హెచ్చరించాడో తెలుసా? ఎంతకాలం మీరు అవిశ్వాసులుగా ఉంటారు? ఎంత మట్టుకు మీరు ఈ లోకంలో అవిశ్వాసులుగా బ్రతుకుతారు? అవిశ్వాసులుగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. అవిశ్వాసపు జీవితం జీవించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే బైబిల్ గ్రంథం కూడా స్పష్టంగా తెలియజేసినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? విశ్వాసం లేకుండా ఏ ఒక్కరు కూడా దేవునికి ఇష్టలై ఉండలేరు. విశ్వాసం లేకుండా ఏ ఒక్కరు కూడా నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నాను అని అనుకోవడానికి వీల్లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయం గమనించు. నీ జీవితంలో విశ్వాసం ఉందా? నీ జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలు ఉన్నాయా? నీ జీవితంలో విశ్వాస సంబంధమైన క్రియలు ఉంటే వాటి ద్వారా నువ్వు దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా ఉంటావు. క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మనసు నువ్వు కూడా కలిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. నీ జీవితంలో క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు నువ్వు కలిగి ఉన్నావో లేదో పరిశీలించుకో, పరీక్షించుకో. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనవలే ఈ లోకంలో మన కోసం జన్మించి జీవించి మాదిరికరమైన జీవితం జీవించాడు. కాబట్టి మనం కూడా ఆయన వలె పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించే వారిగా ఉండాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది మాటలు చెప్పేవారిగా ఉంటున్నారు. మాటలు చెప్పేటటువంటి క్రైస్తవులుగా మిగిలిపోతున్నారు. మాటలు మాత్రమే చెప్తారు. వారిలో ఎటువంటి క్రియలు ఉండవు. వారి జీవితంలో ఎటువంటి క్రియలు కూడా వారు చూపించరు. కారణం ఏంటో తెలుసా? వారు పైనే భక్తి జీవితాన్ని జీవిస్తున్నారు. వారి విశ్వాస జీవితంలో వారు దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. మన జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితం ఎలా ఉంది? మన జీవితంలో మనము క్రియలు కలిగినటువంటి జీవితం జీవిస్తున్నామా? క్రీస్తును పోలి మనం జీవిస్తున్నామా? మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితంలో మన హృదయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఎవరి ఎదుట మనం తలవంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథం నీకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దీన మనస్సు కలిగి ఉన్నాడు. ఆ దీన మనస్సు మీరు కలిగి ఉండాలి. నేను కలిగి ఉండాలి. మనందరం కలిగి ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనం మన జీవితంలో దీన మనసు కలిగి జీవించినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. దేవుని నామం ఘనపరచబడుతుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ
దీన మనస్సు కలిగి జీవించేటటువంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించాలని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తోత్రాలు. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసు మీరును కలిగి ఉండుడి. ఇటు మనసును ఆయుధంగా మీరు ధరించుకోండి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయినా నిజమే, నువ్వు కలిగి ఉన్న మనసు మేము కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయండి. నీవు కలిగి ఉన్న మనసు ద్వారా ప్రభా, ఈ లోకంలో నీకు ఇష్టంగా మేము బ్రతకడానికి మాకు శక్తి దొరుకుతుంది. విశ్వాస జీవితంలో స్థిరంగా, బలంగా, ఆత్మీయులుగా కొనసాగుతూ ఈ నామాన్ని ఘనపరిచేటటువంటి కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక.